హాయ్ గాయ్స్, అండ్ ఈరోజు అపరూప కాలనీ కదన్నా, అపరూప కాలనీలో నేను కటింగ్ షాప్కి వచ్చాను. ఇక్కడ అన్నని ఎప్పటి నుంచో నేను ఆల్మోస్ట్ ఒక 4 నెలల బట్టి చేసుకుంటున్నాను. అన్న 4 నెలలు 5 నెలల బట్టి నేను చేసుకుంటున్నా కటింగ్. ప్రతిసారి నాకు బాగా అనిపించింది. ఈరోజు నేను వీడియో తీద్దామని వచ్చాను షాప్కి, అందరికీ తెలవాలి అని. అన్న కూడా మాట్లాడతాడు, అన్నని కూడా కొన్ని డౌట్స్ అవన్నీ అడుగుతాను. అట్ ద సేమ్ టైం షాప్ ఎలా ఉందో చూపిస్తాను. నీట్గా అయితే కటింగ్ చేసేసి మంచిగా మసాజ్ చేసి మొత్తం సెట్ చేసి ఈ కర్లీ హెయిర్ని అంతా చిక్కులు తీసేసి ప్రాపర్గా కటింగ్ అయితే చేశాడు. ఎన్నో రోజులు బట్టి చూస్తున్నా, అందుకే ఈ వీడియో తీద్దామని ఒక మంచి మెమరీ ఉండడం కోసం తీసాను. హాయ్ గైస్, అన్ననే యాకన్న గత 4 months బట్టి నాకు కటింగ్ చేస్తున్నాడు, మంచిగా కటింగ్ చేస్తాడు. అన్న ముఖ్యంగా నాకు కొంచెం మీసాలు ఈ అడ్జస్ట్మెంట్ సరిగ్గా రాకపోతే అన్నే ఎప్పుడు అడ్జస్ట్మెంట్ చేస్తాడు. అన్న యాకన్నా, నేను కొన్ని ప్రశ్నలు అడుగుతా, నువ్వు ఇప్పుడున్న జనరేషన్కి చెప్పు. ఈ రోజులలో కటింగ్ చేయించుకుంటారు కదా, ఒకటే కస్టమర్ ఒకటే అతని దగ్గరికి వెళ్ళడం కరెక్టా, లేకపోతే వేరు దగ్గర చూడడం బెటర్ అంటావా? అంటే గట్టిగా మాట్లాడు, ఇక్కడ వినిపి మైక్ దగ్గర. అంటే ఇది ఎవరి ఇష్టం. ఇప్పుడు మనం నచ్చినట్టు చేసుకోవాలి, మనకు కస్టమర్ కావాలి. ఎప్పటికంటే ఎప్పటికి మనకు రెగ్యులర్ గా నచ్చినట్టు సెట్ అయింది చేసి ఆయనకు నచ్చినట్లయితే ఎప్పటికి రెగ్యులర్ గా చేస్తాం అట్లా. అండ్ అలాగే మీరు ఎన్నేళ్ళ బట్టి ఉన్నారు ఈ కటింగ్ షాప్ ఈ ఫీల్డ్ లో? ఈ ఫీల్డ్ లో నేను దాదాపు 20 years అయిపోయింది. 20 years? బాబా 20 years లో నీ ఎక్స్పీరియన్స్ ఏందన్నా, ఏం చెప్తావు ఇప్పుడున్న జనరేషన్ కి? ఇప్పుడున్న జనరేషన్ అంటే ఇంకా కొత్తగా నేర్చుకోవాలి, క్రియేటివ్ అంటే ఇంకా డెవలప్ చేసుకోవాలి, ముందుకు వెళ్ళాలి. ఓకే, కొంతమంది తలకి జుట్టుకి అసలు నూనె పెట్టారు, వాళ్ళకి ఏం చెప్తావు? అంటే ఈ ఫ్యాషన్ అంటారు కదా, వాళ్ళకి ఏం చెప్తావు? పెట్టమనే చెప్పాలి కంపల్సరీ. ప్రతిరోజు అంటే కనీసం 2 days కు 3 days కి అట్లా పెట్టుకోవాలి. హెయిర్ మెయింటైన్ చేసుకునే వాళ్ళకైతే చెప్పగలరు. హెయిర్ మెయింటైన్ చేసుకునే వాళ్ళకైతే కంపల్సరీ ఇక్కడే సిటీలో అంతా ఎక్కువ మెయింటైన్ చేసే వాళ్ళే ఉంటారు. కాకపోతే వాటికి జెల్ అని అది ఇది స్పా అని స్ప్రేలు అని పెడుతుంటారు. అది ఓకే, అది కూడా వాళ్ళు అంటే మెయింటైన్ చేసుకోవాలి. అంటే ఏదో ఫంక్షన్ బయటకి వెళ్ళినా, స్టూడెంట్ కాలేజెస్ ఫ్రెండ్స్ తోటి వెళ్ళినా కూడా మంచిగా సెట్టింగ్ హెయిర్ మెయింటైన్ చేసుకోవాలి. హెయిర్ సిరమ్లు వచ్చినాయి, హెయిర్ సిరమ్స్ మెయింటైన్ చేయడం కరెక్ట్. అది కూడా ఇప్పుడు జనరేషన్ కరెక్ట్. సిరమ్ మెయింటైన్ ఇప్పుడు వాళ్ళు కంపెనీ వాళ్ళు తీసేది కూడా అందుకే కదా. అదే, అలాగే మీరు కటింగ్ చేస్తున్నప్పుడు చిన్న డ్యామేజ్ ఎవరికైనా ఇక్కడ గీసుకోవడం ఏదో ఒకటి జరుగుతుంది. అలాంటప్పుడు మీకు భయం అనిపిస్తుందా, లేకపోతే వాళ్ళు ఏమంటారు అనుకుంటారా? పొరపాటు జరుగుతుంది కదా, దాన్ని ఎట్లా హ్యాండిల్ చేస్తారు? అంటే అది కరెక్ట్. అది ఒకసారి పొరపాటు అయిందంటే మళ్ళీ దాని దగ్గరికి వెళ్ళాం సారీ అనేది అది తెలియకుండా ఎవరికైనా అవుతుంది. అదే మనం బయట రోడ్డు మీద వెళ్ళినప్పుడు కూడా సపోజ్ బండ్లు తాకుతాయి, అదే కామన్. ఇది ఇంకా చాలా నీట్ గా చేయాలి, జాగ్రత్తగా చేయాలి. జాగ్రత్తగా చేయాలి, చూసుకొని. ఒకసారి మాకు కూడా ఇబ్బంది అనిపిస్తుంది, ఒకసారి మిస్టేక్ అయిపోయింది అని అనిపిస్తుంది, మళ్ళీ దాన్ని సర్దిద్దుకొని చేసుకోవడం. అదే అంతే. అలాగే ఇంకా నాకు ఈ షాప్ లో నాకు బాగా నచ్చిన విషయం ఏంటంటే, ఇక్కడ వాటర్ ఉంటది, హీట్ వాటర్ ఉంటది, కూల్ వాటర్ ఉంటది. ఇది బ్లూ స్టార్ అది పెట్టారు అనమాట, వీడియోలో చూపిస్తా. అది ఎందుకు పెట్టారు? నేను ఎక్కడ ఎవరి దగ్గర చూడలేదు ఏ షాప్ లో. అది ఎవరికైనా ఇష్టం, వాటర్ మాత్రం కంపల్సరీ ఉంటది. చాలా మంది వాళ్ళు అలాగే వాచ్ కూడా పెట్టారు కటింగ్ షాప్ లో. మీ దగ్గర వాచ్ కూడా పెట్టారు, వాటర్ కూడా ఉంటది. అంటే ఫన్నీ క్వశ్చన్ అని కాదు కానీ ఫస్ట్ టైం చూసారు హాట్ వాటర్ కూల్ వాటర్ ఇవ్వడం. అంటే మీరు అనుకున్నది ఏదో మీ సేట్ చెప్పిండు అట్లా? మా సేట్ చెప్పారు కస్టమర్ కి, మా సేట్ కస్టమర్ కు ఇవ్వాలి కంపల్సరీ. వచ్చిన కస్టమర్ కి మంచిగా చూసుకోవాలి. కనీసం వాటర్ అన్న పెట్టకపోతే ఏం షాప్ అని అంటారు అన్న. వాటర్ కానీ అంత అవైలబుల్ అంటే మనకి దగ్గరలో ఉన్నది పెట్టినాం. టీ కాఫీలు అంటే మన దగ్గర ఉండేది. టీ కాఫీలు కష్టం అంతేనా? అది నువ్వు దేంట్లో ఎక్స్పర్ట్ అన్నా? అంటే కటింగ్ ఒక్కొక్కరికి ఒక్కటి ఉంటది. ఒకటి బాడీ మసాజ్ బాగా చేస్తారు, కొంతమంది కటింగ్ బాగా చేస్తారు, ఇంకొంతమంది నేను హెయిర్ కట్ చేస్తా మంచిగా, ఇంకా బాడీ కటింగ్ చేస్తా. బాడీ మసాజ్ అంటే అంటారు, హెయిర్ కట్ అండ్ హెయిర్ కు సంబంధించి చేస్తా. హెయిర్ కట్, షేవ్ అండ్ ఫేషియల్స్, డీటాన్స్, ఓకే, అండ్ ఇంకా ఈ కలర్స్ చేస్తా.
ఫేషియల్ ఎంత ఉంటుంది అన్న కాస్ట్? అంటే రెగ్యులర్ గా ఫేషియల్ మంచి ఫేషియల్ 1500 అండి మా దగ్గర స్టార్టింగ్. ఓకే ఓకే. గోల్డ్ ఫేషియల్ 600 ఇది తక్కువ మనకు రెగ్యులర్ వచ్చే వాళ్ళని బట్టి దాన్ని బట్టి. ఓకే ఓకే. అండ్ మీరు ఎవరన్నా షాప్ కి రావాలనుకుంటే అపురూపాలు మనకు జనప్రియ నుంచి క్రాస్ అయితే ఉంటది. ఇది న్యూ లుక్ హెయిర్ సెలూన్ న్యూ లుక్ జనప్రియ దగ్గర. జనప్రియ దగ్గర. నేను ఇది మెయిన్ రీజన్ జనప్రియ ఇంటర్వ్యూ ఇది చిన్న క్లిప్ తీసుకోవడానికి ఏంటంటే అన్న ఇగో మంచి ప్రతిసారి మస్తు చాలా బాగా మాట్లాడతాడు నాతో. ఏంది మంచి చెడు మాట్లాడతాడు. ఒక కటింగ్ చేసేలా అనిపించడు అన్న. ఏదో మంచి ఒక మనకి ఒక బెస్ట్ ఫ్రెండ్ అనే ఫీలింగ్ దొరుకుతుంది. ఆ విషయంలో నాకు బాగా నచ్చుద్ది. అందుకే నేను అన్నతో చిన్న ఇంటర్వ్యూ క్లిప్ మీ అందరికి తెలవాలని తీసుకున్నాను. థ్యాంక్ యూ అన్న. అండ్ థ్యాంక్స్ అన్న. అండ్ దాట్స్ అ వీడియో గాయ్స్. ఐ హోప్ ఫీల్ బెటర్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ ఖచ్చితంగా కలుద్దాం. ఇలాంటి వీడియోస్ కోసం చూస్తూ ఉండండి. అలాగే అన్నకు కూడా సపోర్ట్ చేయండి. మన వంతు ఒక డిస్కౌంట్ ఏదో ఒకటి ఇస్తాడు. కానీ లైఫ్లో ఎంత కష్టపడ్డా ఏదున్నా ఈ ఫీల్డ్లో తగ్గకుంటున్నాడు.